దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 1953లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఒక వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 1978లో కేవలం 25 ఏళ్ల వయసులోని జనతా పార్టీ తరపున పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1983, 85 అలాగే 89లో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కిర్లంపూడి మనగాడిగా పేరు తెచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేసి పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. కొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో విభేదాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ఆ తర్వాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టు ప్రకటించి మరోసారి హాట్ టాపిక్గా మారారు. ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించిన రెడ్డిక ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. రైట్, ఎస్ రాజేంద్ర, ఏదైతే కాపు ఉద్యమ సారథి సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ అలాగే కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లుగా అయితే కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సామాజిక ప్రముఖులు కూడా తీవ్ర సంతాపం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 1953 జనవరి 22న ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించినటువంటి ముద్రగడ రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి పుట్టుక కూడా ప్రజా జీవితంలోకి అయితే రావడం అయితే జరిగింది. 1978లోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికే మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా కూడా సేవలు అందించినటువంటి ఆయన ఇక లేరు అని విషయాన్ని ప్రస్తుతం ఆయన అభిమానులు అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు కూడా నిర్వహించారు. తన రాజకీయ జీవితంలో అటు టీడీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అలాగే బీజేపీలో పనిచేసినటువంటి ఆయన తాజాగా 2024 మార్చి 16న ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చేరడం జరిగింది. 2024 ఎన్నికల సందర్భంగా ఏదైతే తాను మళ్ళీ వైసీపీ అధికారంలో రాకపోతే తన పేరును మార్చుకుంటానంటూ విసిరినటువంటి సవాల్కి కూడా పూర్తిగా కూడా తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకున్నటువంటి వ్యక్తిగా ఆయన తన నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకి పేరు కూడా ఉంది. అయితే కాపు రిజర్వేషన్ కోసం ఆయన చేపట్టినటువంటి ఉద్యమాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2016లో కిర్లంపూడిలో నిర్వహించినటువంటి ఆమర నిరాహార దీక్ష, కాపు ఐక్య గర్జన, ముఖ్యంగా ఆ ఉద్యమం పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్, కాపుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసిన నాయకుడిగా ముద్రగడకి అయితే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అధ్యాయం అయితే ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కిర్లంపూడిలోనే జన్మించినటువంటి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, అలాగే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కూడా వేసుకున్నారని చెప్పాలి. 1978లో ఏదైతే జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యే ఎలిగారు, ఆ తర్వాత వరుసగా 4 సార్లు
ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు కూడా పొందిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్టీఆర్ అలాగే మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో కీలకమైన మంత్రి పదవుల్లో కూడా ఆయన నిర్వర్తించిన పరిస్థితులు అయితే అయితే కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఆయన అయితే ఏడవడం అయితే జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకే కాకుండా యావత్ రాష్ట్రం తన వైపు తిప్పుకునేలాగా అనేక సార్లు ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా ఎంతో మందికి ఒక వైపు తాను మంత్రిగా పనిచేసిన కాలంలో కూడా చాలా మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించినటువంటి మహోన్నత వ్యక్తిగా ప్రస్తుతం అప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అన్ని తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. యావత్ రాష్ట్రమే కాదు దేశంలో కూడా దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఏ పని తలపెట్టినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకుడిగా అయితే ముద్ర పద్మనాభానికి ఒక పేరు కూడా ఉన్నది. తను అనుకున్నదే న్యాయం అని దానికోసం ఎంత దూరమైనా ఎంత త్యాగానికైనా తెగించి ముందుకెళ్లే సత్తా ఉన్న నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చివరి దశలో పుట్టిగా కూడా ఆయన అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా ముఖ్యమంత్రి హోదా చేసేటటువంటి పరిస్థితి కూడా ఆయనకు ఉండేది. కానీ ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల రాజకీయంలో పూర్తిగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రస్తుతం అనారోగ్య రీత్యా కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం 20 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్న. రైట్, థ్యాంక్ యూ వర్మ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.